హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నపేటల్ కల్చర్ థింగ్స్. మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, స్వామి పిలిచినప్పుడు మనం తిరుమల వెళ్ళగలుగుతాం. అదైతే నిజమే. 7 ఇయర్స్ బ్యాక్ నేను కొంచెం డెవోషనల్లో ఉండే. నాకు డెవోషనల్ సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. బట్ నేను ఒక్కసారిగా నా లైఫ్లో చేంజ్ వచ్చిందంటే అది గోవిందన్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాతనే. మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదంట, స్వామి పిలిచినప్పుడు మనం తిరుమలకి వెళ్ళగలుగుతామంట. అది మాత్రం నిజమే. నేను అనుకోలేదు తిరుమలకి వెళ్తా అని. బట్ నాకు మా అక్క వాళ్ళను సడన్గా తీసుకెళ్లారు. నాకు తిరుమల దర్శనం అయింది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫ్లోనైతే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. డెవోషన్లో కొంచెం హైప్ అనేది నాది ఇంక్రీజ్ అయింది. నేను తిరుమలకి వెళ్ళొచ్చి 7 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ప్రతి శుక్రవారం శనివారం నేను వెంకటేశ్వర స్వామి ఒకటే కోరుకుంటా, నన్ను ఎప్పుడు పిలుస్తావు స్వామి నీ దగ్గరికి అని. ఆ తిరుమలకి వెళ్ళొచ్చిన ఈ గ్యాప్లో నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దామన్న పాసిబుల్ అయితే అవుతలేదు. నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కూడా కట్టుకున్నా, అది ఎప్పుడు చెల్లించాలో నాకు అర్థమవుతలేదు. ఇంకా ప్రతి సంవత్సరం అనుకుంటూనే ఉన్నాము ఎప్పుడు వెళ్ళాం తిరుమలకి, పోదామని. కానీ మాకున్న బిజీ లైఫ్ వల్ల వెళ్ళలేకపోతున్నాం. మా ఆయనకున్న జాబ్ పర్పస్ వల్ల ఆయన బిజీ లైఫ్లో ఆయన లీడ్ చేస్తుండు. వెళ్దాం అనుకుంటున్నాం, బట్ పాసిబుల్ అయితే అవుతలేదు. ప్రతి శుక్రవారం శనివారం రోజుల్లో అయితే నేను కంపల్సరీగా కోరుకుంటున్నా, వెంకన్న నువ్వు పిలిస్తేనే మేము వస్తాం, బలవంతంగా రామని. ప్రతిసారి నేను ప్రేయర్ చేసుకున్నా. బట్ వెంకటేశ్వర స్వామి నన్ను ఎప్పుడూ పిలుస్తాడో అని వెయిట్ చేస్తున్నాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పిలుస్తాడో, మా ఆయన ఎప్పుడు తీసుకెళ్తాడో అని వెయిట్ చేస్తున్నా. ఏది ఏమైనా కానీ తిరుమల వెంకన్న మీద ఉన్న నమ్మకం అయితే నాకు పోదు. ఎందుకంటే తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత లైఫ్ కొంచెం చేంజ్ అయింది. తిరుమల వెళ్ళకుండా కానీ ఊర్లో ఉన్న తిరుమలకి వెళ్దామంటే అది ఇప్పుడు ప్రజెంట్లో కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా రోజుల కిందట దీన్ని స్టార్ట్ చేసారు కానీ ఫండ్స్ అనేవి లేక ఆగిపోయింది. రీసెంట్గా ఎన్నికైన పాలకులు అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే స్టార్ట్ చేసారు. తొందరగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి కొండల్లో ఎందుకు ఉంటాడంటే, పూర్వకాలంలో ఈ లోకంలో కష్టాలతో నిండిపోయినప్పుడు భూమిపై ఉండే వాళ్ళ యొక్క బాధలు చూసి విష్ణుమూర్తికి కలియుగానికి వచ్చాడట. ఆ కలియుగంలో అహంకారం, కోపలు, ఆశలు చాలా పెరిగిపోయాయంట. అందుకే స్వామి పట్టణాల్లో కాదు, రద్దీ మధ్య కాదు, ప్రకృతికి దగ్గరగా, శాంతిగా, భక్తి మాత్రమే ఉండే చోట నిలవాలని అనుకున్నాడట. అందుకే తిరుమల కొండల్లో వెలిసాడంట. ఎక్కడైనా కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది గుట్టలపైనే ఉంటుంది. అదే రీజన్ అంట. ఈ కొండల మీద ఉండడానికి రీజన్ ఏంటంటే, కొండ అంటే అహంకారానికి దూరము, శాంతికి దగ్గరగా, ప్రకృతిలో ఉంటుంది కాబట్టి ఆ కొండలపైనే వెంకటేశ్వర స్వామి వెలిసాడట. మనం మెట్లు ఎక్కుతూ శరీరం అనేది అలసిపోతుంది, మన మనసు అనేది శుద్ధమవుతుంది. కాబట్టి స్వామి ఎప్పుడు అనుకుంటాడట, నన్ను చేరాలంటే ఎత్తు ఎక్కాలి, సహనం చూపాలి, వినయం రావాలి. అందుకే కొండల మీద ఉండి భక్తుల యొక్క అహంకారాన్ని దించేస్తాడంట. మనసులకు శాంతినిస్తాడు. మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే తిరుమలకి వెళ్ళి రండి. మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన లైఫ్లో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. నన్ను కూడా బ్లెస్ చేయండి. ఈ సంవత్సరమైనా దేవుడు నన్ను పిలవాలని. వీడియో నచ్చితే లైక్